అబ్బా ఇలా మల్లెపూలు బాగా దొరికినాయి. మంచిగా మల్లిక నల్లుమని నాగమ్మకి ఎత్తా. పాపా ఇసొంటి కొడుకున్నాను నాకు. ఈ పండుగ పూట కూడా మొద్దు లెక్కమంటాడు. అరే ప్రసాదు లేరా? అబ్బా కాసేపు వండుకుంటేనే ఎందుకే పొద్దున నన్ను లేపుతావు? లేచి నేనేం చేయాలి? అవో ఏం చేయాలంటాడు? ఇలా పండుగరా నాగుల చవితి. లే నాగుల చవితి అయితే నేనేం చేయనే? పుట్టకాడికి వచ్చి పాలు పోయమంటావా నన్ను? పోతే ఏమైతుందిరా? మొగోళ్ళు పోయొద్దని నన్నున్నదా? ఆడికి వచ్చి చూడు ఎంతమంది పోతారు. నీ అవ్వ ఏందే నువ్వు పొద్దున నాకు తెలియవు. ఇంట్లో మల్లికి ఉన్నది కదా, దాన్ని తీసుకొని పోయి పోసిరాపోరాదు. నేనే రావన్నా? నీకు దేవుడద్దు దయ్యమద్దురా. ఓ దేవుని మీద పట్టి లేదు, దయ్యం మీద పట్టి లేదు. దేవుడే నీ దగ్గరకు వచ్చి అరమిచ్చిపోతాడు. ఆగు. ఆ దేవుడు ఈడికి వచ్చి వరం ఇయ్యకున్నా మంచిదేనే. నువ్వు నీ కోడలు పోయి ఆ పుట్టకాడ పూజ చేసుకోపోరి. సరేరా, నువ్వు రాకపోతే మేము పోవా? పోతాం. మల్లిక, ఓ మల్లిక. అత్తమ్మ ఇగో పూలు తీసుకొచ్చింది. చెప్ప నల్లు. పుట్టకాడి పోయి పాలు పోసేద్దాం. సరే అత్తమ్మ, అల్లుతో ఇటివ్వండి. చెప్ప నల్లే, మళ్ళా పుట్టకాడ బాగా మంది అవుతారు. సరే అత్తమ్మ, అల్లుతా. నువ్వు అల్లు, నేను పుట్టకాడికి ఏమేం కావాలో అన్ని తయారు చేస్తా. సరే అత్తమ్మ, తయారీ అయిపో మరి. నాకైతే గిన్నె పాలు పోయమంటే పోయారు కానీ ఏమో పుట్టకాడు పోయి పాలు పోసేస్తారట. పుట్టకు పాలు పోతే నాగపాము నచ్చి పాలు తాగుతుంది అనుకుంటారో ఏందో వీళ్ళు. చెప్తే అస్సలు మాటినారు. ఏందిరా ఏమో గులుగుతావు? ఏం లేదే, నేనేమంటానా? కాదు, వాటి ముఖం పెట్టుకోనేమో అంటాను. ఏం లేదమ్మా, పుట్టకాడు పోయి నా గురించి కూడా మంచిగా మొక్కిరారు అని అంటానా. సరే మా మొక్తం పట్టు. ఈ లింగాకేం చెప్తాంది? ఇలా నావుల పంచమైనా ఇలా పుట్టగాడికి తెత్తడు. ఇది అడుగుతావు, ఇది ఏం చెప్తాందో? లింగక్క, ఓ లింగక్క, ఉన్నావానే? లచ్చక్క, మా ఉన్ననే, ఇంట్లోనే ఉన్నా. ఏంటిదే? ఏం లేదే, ఇటే రాలేవు. ఏందే లింగక్క, పొద్దు వాళ్ళ ఏందో గరం మీద ఉన్నావు? ఏం లేదే, నాకు బొత్తర పని ఉన్నాయి కానీ నువ్వు ఎందుకు పిలిచినావు చెప్పు. అబ్బో, దీనికి బలి బాగానే ఉన్నది. కాదే లింగక్క, ఇవాళ నావుల పంచమ కదా, అత్తమేమోనని పిలుస్తాన్నా. ఇవాళ నావుల పంచమా? నాకు తెలియదే ఇలా నావుల పంచమని. నేను మర్చిపోయినా పాడగాను. అయిగా నీకు ఏది గుర్తుంటది? 3 పూట్ల తినుడు ఏరుగుడు అయితే గుర్తుంటది. పిచ్చిదానా, గీ పండుగను మర్చిపోతారే? యాదికి లేదే. నువ్వు పుట్ట దగ్గరికి పోతానవా? పోతానే, నేను పోతానే, నేను వెళ్తాన్నా. అత్తవా అని మరి? అత్త అని నేనేం తెచ్చుకోలేదు కాదు మరి. నేను అన్ని మారెచ్చిందే, నేను ఇత్తపా. నువ్వితే నీకు పుణ్యం వస్తుంది కానీ నాకు పుణ్యం వస్తాదే. దేవుని కాడికి పోయినప్పుడు ఎవరు కొనుక్కోవాలి. ఇక పోంగా చౌక దుకాణంలో నేను కొనుక్కుంటాపా. సరే కొనుక్కునేపా, పోదాంపా. ఇక కాంతం ఉన్నావానే? పుట్టకాడికి పోదామన్నది, ఇది ఇంకా బయటికి వెళ్తలేదు కదా ఇంకా. ఓ కాంతం. రాజవ్వ వచ్చినవానే? వచ్చిందే, పుట్టకాడికి పోదామానిగా. పోదాం ఆగే. మల్లిక పుట్టకేయడానికి పూలు అల్లుతుంది, అల్లినాక పోదాం. ఇంకెంత చెప్పే కాంతం, ఈ పొద్దెక్కుతాంది. మీరు గిరివారిదాకా ఏం చేసిర్రే? 2 నిమిషాలు ఆగరాదే రాజవ్వ, పూలు అల్లుడు అయినట్టే, అయినాక పోదాం. సరే, ఈ లింగక్కును లచ్చ కత్తరట్నా వాళ్ళు మరి? అల్లా ఏమో, నేను నాతోటైతే ఏం చెప్పలేదు. వాళ్ళు ఎండ కలవరేందే? మొన్నగా నాలుగు వల్ల గుడికాడికి పోదాం దాయి అని చెప్పిన. ఏమేం రామోనన్నది. ఇక ఆకాంక్షి నాకు ఏం చెప్పబుద్ధి అవుతలేదు దానికి. అందుకే నేను కూడా దానికి ఏం చెప్పలే. అయ్యో, చెప్తే అయిపోవు కాదే, అది మార్చు. నువ్వు చెప్పినప్పుడు దానికి ఏం పని ఉన్నదో ఏమో, అందుకే రాలే కావచ్చు. నేను ఒక్కసారి చెప్పినప్పుడు నా మాట వినకపోతే మంచిగా అనిపించదే, నా మనసు ఒప్పలే, చెప్పలేదు అందుకే. అయినా దానికి ఇలా నావుల పంచం అని తెలుసో తెలియదోనే? అబ్బో, దానికెందుకు తెలియదే, అదే పెద్ద పావే. గట్లంటే దాన్ని ఇంకెట్లా అంటారా మరి? లింగిని చూసినావా? జేరుగొడ్డు తీరు ఉంటది. జేరుగొడ్డు తీరు ఉండి మెస్లకుండా అందరికి పూలలు పెడుతుంది. అదే సొంతది అనుకున్నావు? అబ్బో అత్తమ్మ, ఇగో పూలదండ అల్లినావానే? చెప్పండి రా. అయితే రాజా అసలు ఆగనే అవుతలేదు. నడువుది, ఆలస్యం అవుతుంది. పాయ మల్లిక పోదాం. సరే అత్తమ్మ, పా. మంచిగా ముగ్గు అంత అంకర టింకర ఎత్తావు. పాముల పుట్ట రాదే, గిట్టనే అంకర టింకర వేయాలి. నీకు తెలియదు పొల్ల. పాము పుట్ట దగ్గర అయితే అంకర టింకర ఎత్తారా అని బిత్తిరిదానా? మంచిగానే ఎత్తాను లచ్చక్క. గింత మంచిగా ఎత్తారా వాళ్ళన్నా? ముగ్గు వేసిన కాడికి మాజాలే లింగక్క. ఆ పుట్టకాడిని పాలు పెట్టు. ఆగో
నాగదేవత వచ్చి చూస్తాంది కాదే. రెండు పాములు వచ్చినాయే. తల్లి నీ బాంచను నేను పాలు పెడతా అని వచ్చినవా తల్లి? పాలు తాగు తల్లి, పాలు తాగు. ఇందాక పాలు పెట్టినావు కదలే, అయ్యేవని అంతే లేవే. ఏమని నాగదేవత కాదే, తాగు తల్లి తాగు. దీనికి చెప్తే చెవులేనివాడయా? తాగు తల్లి తాగు. ఈ లింగక్క కూడా వచ్చింది కదా, దీనికేం బుద్ధి ఇట్టిందో. పొద్దుగాల వచ్చి పాముకు పాలు పెడతాంది కదా. ఎప్పుడు వచ్చినవే లింగక్క? నేను ఇప్పుడు వచ్చిందే రాయవా. వచ్చి ఓ ముగ్గేసి పాలు పెట్టినా. రావే రాయవా, మీరు కూడా పాలు పెట్టారు దారి. పెడతామే కాంతం, పాయ మనం పాలు వద్దాంపా. పాయ రాజవ్వ పోద్దాం. మల్లిక ఆ పూలదండ పుట్ట మీదయ్యే. సరే అత్తమ్మ. హలో నాగమ్మ తల్లి బయటకు వచ్చిందాని లింగక్క? అప్పటికాంచి బయటకు వస్తున్నదే. నేను పాలు పెడితేనేమో తాగుతలేదు. ఎందుకంటవే? తాగుతుంది, ఎందుకు తాగది? మంచిగా మొక్కు. సరే నేను మొక్కుతా. తల్లి బాంచను నాగమ్మ తల్లి వచ్చి సిప్పలన్న పాలు తాగు తల్లి. ఈ పాలన్నీ నీకోసమే తెచ్చిన, తాగు తల్లి. గుడ్లు తెచ్చి రాదే, ఆడ గుడ్లు కూడా పెట్టు. సరేనే పెడతావు. ఎల్లవనే రాయవా, నాగమ్మ తల్లి ఉన్నాయి జరగటు. నేను దూరం పెట్టిందే. తల్లి బాంచను నాగమ్మ తల్లి నీకోసం గుడ్లు పాలు అన్ని తెచ్చిన తల్లి, వచ్చి తాగిపో అమ్మా. అదమ్మా ఎంతసేపు పెడతావే? ఆడ పెట్టి అటే జరగరాదు, జరిగినాక మార్చి తాగుతుంది. మీరు అక్కడ ఉంటే తాగుతుంది అనుకుంటారా? లేరు మీరు. ఇంకక్క లేనట్టు లేవే, అటు దూరం పోదాంపా. తాగు నాగమ్మ, మిమ్మల్ని ఏమన్నా తాగుర్రి. అగో ఈ పుట్టలకెళ్ళి ఇంకో పాము వెళ్తాందే. అబ్బా రాయవా, నువ్వు పెట్టిన పాలు తాగుతాందే. తల్లి బాంచ నువ్వు తాగుతాను, తాగు తాగు తల్లి తాగు. నీ దూపంతా తీసుకో తల్లి. ఆ గుడ్లు కూడా నేను నీకోసమే పెట్టినా. తాగుతాంది కానీ మొత్తం. నేనైతే పాము పాలంగా ఎన్నడూ చూడలేదు, ఇదే మొదటిసారి. నేను ప్రతి ఏడు నాగుల పంచం అప్పుడు ఇట్లా పాలు పెడతానే, వచ్చి తాగిపోతుంది. అవునా అత్తమ్మ, నువ్వు ప్రతిసారి చూస్తావా? నేనైతే ఇప్పుడే చూస్తున్నా, మంచిగా అనిపిస్తుంది నాకు. అయితే నేను కూడా ప్రతి ఏడు ఇట్లనే వచ్చి ఆ నాగమ్మకు పాలు వస్తా. వచ్చి ఆ తల్లికి మంచిగా మొక్కుకొని పోయే. నువ్వేం మొక్కు కోరినా ఆ తల్లి నీకు తప్పకుండా తీరుతుంది. నీకు పిల్లలు ఒట్టులా అన్నావు కదా, దా ఇటు వచ్చి మొక్కేవుదా. సరే అత్తమ్మ. మొక్కే మల్లిక, మంచి మొక్కు, మంచిగా కొడుకు పుట్టాలని మొక్కు. సరే అత్తమ్మ మొక్కుతా. అమ్మా నాగమ్మ తల్లి, నాకు కొడుకు కనుక పుట్టిందనుకో, ప్రతి నాగుల పంచంకి వచ్చి నీ పుట్ట దగ్గర పాలు పోసుకుంటా తల్లి. నాకైతే ఈ వరం ఇయ్యి, నాకు పుత్ర సంతానాన్ని ప్రసాదించు తల్లి. మొక్కినత్తమ్మ. అత్తమ్మ పాము పైకెక్కింది కదా. ఆశీర్వదించిందే మల్లికావా, పైకెక్కుడు కాదు. అవునా అత్తమ్మ? అబ్బా నాకు ఫుల్ హ్యాపీగా ఉన్నది. అబ్బా నాగమ్మ తల్లి దయ వల్ల నాకు మనవడు పుట్టిందనుకో ఏ రాజవ్వ, మళ్ళీ వచ్చి ఏడు నా మనవన్ని కట్టుకొని వచ్చి పుట్టకాడ పాలు పోతా. పొయ్యి ఇక నాగమ్మ తల్లి నీకు అనుగ్రహం ఇచ్చిందంటే నీకు పిల్లలు పుడతారు పా. ఇక కాంతం మల్లికకు కొడుకు పుడితే ఆ నాగమ్మ తల్లికి ఒడిబియ్యం పోసి ఏడుతోని చేసుకుంటాను మొక్కు. సరేనే రాజవ్వ, అట్లనే మొక్తా. తల్లి బాంచను నాకు మనవడు కనుక వచ్చిందనుకో, మా రాజవ్వ అన్నట్టు నీ కాడికి వచ్చి మంచిగా ఒడి బియ్యం పోసుకుంటా తల్లి. అట్లనే ఏడుతోడు కూడా వేసుకుంటా, నాకు మనవడైతే రాని. అత్తడే నాగమ్మ మల్లికకు అనుగ్రహం ఇచ్చిందంటే తప్పకుండా మీ ఇంట్లో మనవడు అత్తడు. గదేనే రాజవ్వ రావాలే. పాప వాళ్ళకి పిల్లలు అయితే లేరని మొక్కని గుడి లేదు, తిరిగిన హాస్పిటల్ లేదు. ఈ నాగమ్మ దయ వల్ల అయిందనుకో, మంచిగా వచ్చి ఒడి బియ్యం పోసి ఆ ఏడుతోడు వేసుకుంటా. నాగమ్మ నువ్వే చల్లగా చూడాలి మమ్మల్ని. చక్క ఇలా మొక్కలు పడతలేవేందే? మల్లికకు పిల్లలు లేరు కదా, ఇక పిల్లలు కావాలని మొక్కుతాంది కావచ్చు. మొత్తినంత మాత్రాన పిల్లలు అవుతారానే మరి? ఏం మాట్లాడతానవే ఎద్దుగానా, చెంపలేసుకో. ఈ నాగమ్మ తల్లి దయ వల్ల మొత్తం మందికి పిల్లలు అయితే ఇక్కడ మొక్కుకున్న సంవత్సరంలోపే పిల్లలు అవుతారే. ఇక పిల్లలను బతకచ్చుకొని మంచిగా మొక్కులు వడ్డెక్కించుకుంటారు. అట్లనానే మైవగల్ల తల్లి అయితే? అవునే, సత్యంగల్ల తల్లి కాదే, నీకు తెలియదా? తెలిసే, నాకెందుకు తెలియదు? నువ్వు మొక్కు. మొక్కుతేనే మొక్కనా, ఇక వచ్చిందే మొక్కటానికే. నువ్వు ఇట్లా, నేను మొక్కుతా. అమ్మ నాగమ్మ తల్లి, నా మనవడు జాబు కావాలని మంచిగా చదువుకుంటాడు. నా మనమనికి మంచి జాబ్ వచ్చేటట్టు ఆశీర్వదించు తల్లి. అవో లచ్చక్క, పా మీదికి లేచిందే. అబ్బా నాగమ్మ తల్లి, శరణు తల్లి శరణు, నాకు అనుగ్రహం ఇచ్చినవా. ఇక నా మనవనికి జాబ్ వచ్చినట్టే తల్లి. బాంచన్ తల్లి, నీ దయ వల్ల నా మనవనికి జాబ్ వచ్చినట్టయితే మొదటి జీతంతో ఒడి బియ్యం పోసుకొని నీ అగ్గర ఏటతోటి
మంచిగా మొక్కలు డెక్కిస్తాను తల్లి. నీ బాంచాను తల్లి. చెక్కకు సంబరం అవుతుంది మంచిగా. కాంతం ఇక మనం పోదామని మొక్కలు ఎడ్డెక్కినాయి కదా, పోదాంపా. పోదామే రాజవ్వ. మరి పోదాం ఇక. ఈ నాగమ్మ తల్లి దర్శనం ఇస్తే మంచిగా అనిపిస్తుంది. ఇక నా జనం ధన్యమైందిరా బాంచను. పాపా మంచిగా అనిపిస్తాయి కనుపా. కూడా వస్తారానే? ఇక మా మొక్కలు కూడా అయిపోయినాయే, మేము కూడా వస్తాను పారి. సరే సరే దారి మరి. అయ్యే లింగక్క వాళ్ళు పోతారు పా. అట్టగాని నువ్వు వాయే. సరే ఆయే, నువ్వు ఒకదానివే ఉంటావా ఏడా? నువ్వు రోడ్ ఎక్కువ నేను గిట్టకలు వస్తాను పా. సరే రా మరి. అబ్బా అందరు వేరు కదా మంచిగా. ఇక్కడ బొత్తడి గుడ్లు ఉన్నాయి, ఇంకా కొడుకలు ఉన్నాయి, అరటిపండ్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ తీసుకొని పోతా. నాగమ్మ తల్లి ఏమనుకోకు, ఇవన్నీ ఎట్లా నువ్వు తినలేవు కదా, అందుకే నేను తీసుకుపోతానా, ఏమనుకోకు తల్లి. ఇక మేమందరం 1-2 గుడ్లు ఉంచుతా గాని అబ్బాయి కొడుకలను గుడ్లు తీసుకుపోతా మంచిగా. ఈ గుడ్లు ఆమ్లెట్ వేసుకోవచ్చు. ఇక ఈ కొడుకలతోటి మంచిగా పచ్చడి చేసుకుంటా. నాగమ్మ తల్లి పోతానా? అగో ఈ లింగా కొరికెత్తాందేందే? కాపాడులే, పామెంబడి పడుతుంది. అగో ఈ లింగాక గుడ్లను కుడుకలు ఎత్తుకొని పోతాంది కదా, పాము గంతికే వెంబడి పడుతుంది కావచ్చు. అయ్యో కాపాడే రేవా, పాము వస్తుంది. ఓ పిచ్చపొల్లా, ఆ గుడ్లు కుడుకలాడ పెట్టిరాపో. ఏమో గవ్వెందుకు ఎత్తుకొస్తావు? నువ్వు ఆ పాము ఎత్తుకొని వస్తే పాము వెంబడి పడదానే, ఆడ పెట్టిరాపో. ఇదే పడతావు చూడబెట్టు. తల్లి చెవించి బాంచను, ఏమనుకోకు. ఇంకా కక్కడి కట్టే కదా అని తీసుకొచ్చుకున్నా. నడు చనిపోతానాగే. గుడ్లు పట్టుకపోతుంది అదే. అయితే మరి పాము గుడ్లు పాము పట్టుకొని పోకపోతే లింగాకి ఇంట్లో పెడతా అనుకుంటున్నావా? నాకేమద్దు పట్టుకపోని. కొడుక కొంచెం అయితే నన్ను గరిచేదే. పాము ఈ పట్టుకొచ్చుకుంటావా? నువ్వు భలే ఉన్నావు. బోటాపోయింది ఈత పట్టుకొచ్చుకోను. అడుగు నీటికి నడువుగా. దెబ్బకు భయానికి కిందికెళ్ళి కారినట్టే ఉంది కదా. ఏమన్నా తడి తడి ఉన్నాయంట, కారినట్టే ఉన్నది. ఈ భయం పాడుకొని చేతులను నమ్ముతాను. నడువుగా. బాయ్ దోస్తులు, వీడియో ఎట్లున్నదో కామెంట్ చెయ్యి, సబ్స్క్రైబ్ కూడా చెయ్యి బిడ్డ, లైక్ కూడా కొట్టురి. రేపటి నుంచి రోజు పొద్దున 10 గంటలకు 90 సత్తా కోడలు అయితే కొత్త సిరీస్ వస్తుంది. అందరు చూడరు బిడ్డ. ఇక ఉంటా మళ్ళా.